మంచిర్యాల జిల్లా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకో పక్క వివేక్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వినోద్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వంశీ వెంకటస్వామి గారు. అంటే రెండే కుటుంబాల, ప్రేమ్ సాగర్ రావు గారు ఒకటి, వెంకటస్వామి గారి కుటుంబం ఒకటి, వారి చేతుల మొత్తం మంచిర్యాలను పెట్టిరు. ఇలా ఏం జరుగుతుంది, మన మంచిర్యాలలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓసీపీలో కావచ్చు, ఇందారం ఓసీపీలో కావచ్చు, మందమర్రి ఓసీపీలో కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అదే పక్కనున్న గోదావరి కన్ల, రామగుండంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 25,000 రూపాయలు వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలేమో కొట్లాడి 25,000 ఇప్పించుకుంటారు. వాళ్ళేం సక్కనోళ్ళు అని చెప్తలేను, వాళ్ళు చేసే దందాలు కూడా చెప్తా ఆడుకోయినాక. కానీ అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం 25,000 రూపాయలని కొట్లాడి ఇప్పించుకుంటారు ఎమ్మెల్యేలు. ఇక్కడ మాత్రం ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వినోద్ గారు కానీ, వివేక్ గారు కానీ కంప్లీట్గా గాలికి వదిలేసి 20,000 మాత్రం ఇస్తున్నారు. నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, శ్రీరాంపూర్ ఓసీపీలో, ఇందారం ఓసీపీలో, మందమరి ఓసీపీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా 25,000 జీతాలు ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. తాళ్ళపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, ఓసీపీ కోసం భూములు ఇచ్చేసారు. ఇంతవరకు అక్కడ వాళ్లకు కాంపన్సేషన్ రాలేదు. సింగరేణి రూల్స్ ప్రకారం ఏంది, ఒక గుంట జాగా నువ్వు సింగరేణికి ఇచ్చినా కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరి తాళ్ళపల్లి గ్రామస్తులు ఏం పాపం చేసిరు? ఎంపీ గారిని, మరి వెంకటస్వామి గారి కుటుంబాన్ని, ప్రేమ్ సాగర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా, తాళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ చేయాలని డిమాండ్